నేను స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టాక్ అబౌట్ సార్. సార్ ఐ రియల్లీ ఇంప్రెస్డ్ బై యువర్ వర్క్. చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో పనులు చేయాలని ఆశతోనే మేము ఈ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాం. మీ సిస్టమ్ బయట ఉండి ఇవన్నీ చేస్తూ సిస్టమ్ని మోటివేట్ చేస్తున్నారు సార్. లైక్ గవర్నమెంట్ ముఖ్యంగా నా బాల్య మిత్రుడు రమణ 2 రోజులుగా నాకు ఫోన్ చేసి ఇట్లా మన డిస్ట్రిక్ట్లో మన మండలంలో ఫీల్డ్స్కి సెలెక్ట్ అయ్యారు, మంచి ర్యాంక్ వచ్చారు, వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ వచ్చారు. సో ఒకసారి రావాలని చూశాను. సో నేను ఓకే, ఎందుకంటే నేను ఇప్పటికీ ఈ తరం మీద 6 స్కూల్స్కి 6 స్కూల్స్కి మనం ఫండింగ్ ఇచ్చాం, 40 lakhs ఇచ్చినాం. అయితే రీసెంట్గా ఏపీ మోడల్ స్కూల్లో 10 lakhs ఇచ్చారు. సమాంతరంలో మనం చేసిన వర్క్స్ చూసి గవర్నమెంట్ వాళ్ళు 10 crores శాంక్షన్ చేసింది. వాళ్ళకు క్రికెట్ స్టేడియం చేస్తున్నారు. సో నా ముఖ్య ఉద్దేశం అసలు మేము ఎందుకు స్టూడెంట్స్ అనుకున్నామంటే, ఈ విధంగా మన గౌరవనీయుడు మేడం జయశ్రీ గారు ఏ విధంగా అయితే ఫిలిమ్స్లో సెలెక్ట్ అయ్యి సక్సెస్ సాధించారో, ఆ విధంగా నేను మీరు కూడా అనుకుంటున్నాను. ప్రతి స్కూల్లోనూ మనం ఎక్కడ చేస్తామో ఆ స్థాయికి చేరుకోకుండా కూడా గవర్నమెంట్ జాబ్స్లో ఉండాలి. నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఈ విధంగా ఒక మంచి స్థాయిలో స్టూడెంట్స్ ఉండాలి. పేదరికంలో నుంచి వాళ్ళు బయటపడాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. ఉంటారు కదా, ఉంటారు లేదా, వాళ్ళు నిర్మించాలి. మనం ఏం చేయాలి? మనము చదువుకొని బయట రావాలి. నేను ఆర్మీలో పనిచేసినప్పటికీ మనం ఎందుకు సూచిస్తున్నామంటే, పిల్లల్ని మోటివేట్ చేయాలి. వీళ్ళు ఆ పేదరికం నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి పేదరికం చూసుకోవాలి, మంచి జాబ్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ జనరేషన్, వీళ్ళు రాబోయే జనరేషన్లో వీళ్ళు ఆ పేదరికం ఉండకూడదు. ఎప్పుడైతే మనకు మంచి జాబ్స్ వస్తాయో సమాజంలో ఆటోమేటిక్గా మనకి గౌరవాలు వస్తుంది. అప్పటిదాకా పేరు మన పేరు గురించి మనది మేడం అంటారు, సార్ అంటారు, అది కావద్దా? మీకు కావద్దా? ఆ గౌరవం కావాలంటే ముందుగా మనం బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి చేరుకోవాలి. మీరు ఇందాకే జస్ట్ గ్రూప్లో చెక్ చేస్తున్నాను మేడం గురించి. నాకు తెలుసు, ఎందుకంటే మేడం ఎన్ఎస్ చదువుకున్నారు. అది మా సిస్టర్ సంతోషం గారి. సో నేను చూసాను. బట్ ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే ఆల్ ఇండియా 360 ర్యాంక్ వచ్చారు. ఇది చాలా గొప్ప విషయము. అంత స్థాయిలో ర్యాంక్ రావాలంటే చాలా కష్టపడాలి, అవునా కదా? చాలా కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకుంటారు. సో మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మేడం. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటే మనం కూడా మంచి స్థాయికి చేరుకుంటాము. మన సొసైటీని మారుస్తాము, సొసైటీని మారుస్తాము. సొసైటీలో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మంచి పని చేయాలంటే మనం మంచి పొజిషన్లో ఉండాలి. అదేవిధంగా ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చినటువంటి మేడం వాళ్ళ నాన్నగారు కూడా చాలా కృతజ్ఞతలు చేసుకుంటాము. ఎందుకంటే తల్లి తండ్రి లేకపోతే బిడ్డలు లేకపోవా? తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తారా? మొదట తల్లిదండ్రులు గమనిస్తారు, వాళ్ళ కోసం మనం మంచి చేయాలి. తర్వాత మనకు స్కూల్లో గురువులు పాఠాలు చెప్తారు, మనల్ని మోల్ చేసి మన మంచి స్థాయికి వాళ్ళు తీసుకురా ట్రై చేస్తారు, వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుడు. సో ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక స్థాయికి వస్తారంటే ఆ స్థాయికి వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు, అప్పులు చేస్తారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. వాళ్ళ కోసం డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళు చదివించి ఆ స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు ఆ స్థాయిలో పెడతారంటే ముఖ్యంగా ముందుగా మనము తల్లి తండ్రిని మనము వాళ్ళతో సమాధించాలి. ఎవరు కానీ మీరందరూ కూడా ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, ఇంకా మీ టైం వస్తుంది. కానీ ఈరోజు స్కూల్లో మీ టీచర్స్ కూడా మేడం గారిని పిలవడానికి కారణం ఏంటంటే, అలాంటి వాళ్ళు స్కూల్స్కి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు మీకు
ఇంతవరకు మా స్కూల్కే రాలేదు, టౌన్కి వెళ్ళేవాళ్ళు. ఈ వాళ్ళు ఆటో చూపిస్తున్నాం, మీరు ఆటో ఇస్తారా వాళ్ళు. నెక్స్ట్ మండల నాయకుపల్లి 4 కిలోమీటర్ల నుండి నడిచి వస్తారు, వీళ్ళకి ఇబ్బంది. అయితే వీళ్ళంతా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎక్కువ, అందుకనే మీరు మాటిస్తే మళ్ళీ దానికి తిరుగున్నారు. ఏం చెప్పారు సార్ మనకి? ఏం చెప్పారా? మీరు ఒక వెహికల్ ఇస్తామన్నారు కదా, దగ్గరలో మీరు స్కూల్కి వెహికల్ ఇవ్వాలా, తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మనకి చాలా నీడు ఉంది. అలాంటిది మనం అడుగుతానే 3.5 లక్షల రూపాయలు మన డైరీ మనకి ఇచ్చి సుమారుగా 400 మంది విలేజెస్ వచ్చారు కదా, చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేసుకున్నాం కదా. ఆ భోజనాలకు అయ్యే డబ్బు కూడా మన సారే 30,000 రూపాయలు. అప్పుడు చూస్తే ఒక అబ్బాయికి వాళ్ళ మదర్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి గాంజాయి, సిగరెట్, మందు ఇలాంటివి మానేసి హ్యాపీగా చదువుకో, నీకేం కావాలని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందరే సార్ గారు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేశారు.